అప్పట్లో జరిగినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్ని తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసింది. కానీ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుని బీఫారాలు తెచ్చుకున్నారు. అట్లాగే జనసేన వాళ్ళతో కలిసి గ్రౌండ్ లెవెల్లో అప్పట్లో భారతీయ జనతా పార్టీ జనసేన పొత్తులో ఉన్నా సరే బీజేపీని పక్కన పెట్టేసి జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి మూవ్ అయ్యి కొన్ని చోట్ల సాధించినటువంటి పరిస్థితి 20% దాకా విజయాలు సాధించారు. అయితే సంపూర్ణ ఎంపీపీలు వీటిట్లో వచ్చేటప్పటికి వచ్చినా జడ్పీలో వచ్చేటప్పటికి ఒకటి సాధ్యంగా లేదు, నడుస్తుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది. టోటల్గా తాజాగా జరిగినటువంటి వాటిట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 11ని కైవసం చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. జనసేన ఒక చోట సక్సెస్ అయింది. టోటల్గా చూస్తే టీడీపీ జనసేన కలిపి 12 వైసీపీ నుంచి లాక్కోగలిగినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో కూడా గట్టిగా నిలబడి 30 చోట్ల పదవులు గెలుచుకుంది. అదే సందర్భంలో ఇంకొక 10 చోట్ల వాయిదాలు పడినటువంటి పరిస్థితి. అంటే వాయిదాలు అంటే అక్కడిక తమకు సాధ్యం కాదు, భవిష్యత్తులో సాధ్యం అనుకుని ఆపినటువంటిది. యాక్చువల్ రాజంపేట, అత్తిలి, ఏలూరు రూరల్, నరసరావుపేట, దగదర్తి, రాప్తాడు, రామకొప్పం ఇలా వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మెజార్టీ ఉన్నటువంటి చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ గట్టి పట్టే ప్రయత్నం చేసింది. ఈవెన్ జిల్లా పరిషత్ కడప దాంట్లో కూడా ప్రయత్నం చేసింది. కాకపోతే ఇప్పుడు ఓవరాల్గా అధికంగా గెలిచింది వైసీపీ అయి ఉండొచ్చు, కానీ వైసీపీ నుంచి గుంజుకుంది 12. అలాగే వైసీపీని దెబ్బ కొట్టే సందర్భంలో 10 చోట్ల వాయిదా వేయటం అన్నటువంటిది కీలకమైన అంశం.